రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. ప్రస్తుతం ఏపీ అంతా కూడా ఈ సింగయ్య ఇష్యూని చాలా వైరల్ అవుతోంది. మీ వర్షన్ ఏంటి? మీరేం చెప్తారు? వారు దుర్మరణం చెందారు. దురదృష్టకరం, బాధాకరం. ఖచ్చితంగా ఈ విషయంలో వారి కుటుంబానికి న్యాయం జరగాలి. మరియు ఎక్కడైనా నిర్లక్ష్యం కానీ లేదా ఉద్దేశపూర్వకంగా తప్పులు జరిగితే చర్యలు కూడా తీసుకోవాలి. ఆ వైపుగా చర్చ కన్నా ఈ ఘటనని, ఈ దుర్మరణాన్ని పరస్పరం అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బ్లేమ్ పాలిటిక్స్ నడిపేదాని వరకే పరిమితం అయితే మాత్రం అది ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది? అది ఫేక్ వీడియో ఉంటుంది. అధికార పార్టీ ఏముంటుంది? లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమంటారంటే అది రియల్, జరిగింది ఇదే, జగన్మోహన్ రెడ్డి గారు దాని బాధ్యులని వాళ్ళు అంటారు. ఇది టెక్నికల్ గా పోలీసులు ఏదో తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏది తేలేంత వరకు మనం మాట్లాడలేం. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జరిగిన ఘటనలో ఏదైతే వారు చనిపోయారో, దుర్మరణం పాలైనారో, బాధాకరమైన విషయం జరిగిందో, దానికి సంబంధించి 2 రకాల రిపోర్ట్లు ఆధారంగా ముందుకెళ్ళాలి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనం ముందు ఏదైతే పడిపోయారో వారు చక్రం కింద, అది ఫేక్ అని వైసీపీ అంటుంది. లేదా వీళ్ళు అది ఒరిజినల్ అంటారు. అంటే ఇది ఫోరెన్సిక్ ద్వారా తేల్చేవాళ్ళు పోలీసులు. అది ఆ వీడియో కరెక్ట్, అదే వీడియో బాధ్యులేరు, ఇది చేయాలి. లేదా ఫేక్ అంటే ఫేక్ అనుకోవాలి. 2, ఇప్పుడు మనకు వారు చనిపోయారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. మొన్నటి వరకు ఏం జరిగారు? ఒక వాహనాన్ని కొట్టేస్తే ఆయన పడిపోయారు, తర్వాత హాస్పిటల్లో చేరితే చనిపోయారు అనేది నిన్నటి వరకు వస్తున్నట్టు వార్త. వాహనం కొట్టేస్తే జరిగే గాయాలకు, వాహనం డైరెక్ట్ గా మెడ మీదనో శరీరం మీదనో ఎక్కితే వచ్చే గాయాలకు, నష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే ఏ తరహా గాయము, ఏ తరహా జరిగిందని తేలిపోతుంది. అంటే పోస్ట్ మార్టం రిపోర్టు, అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆ వీడియోకి సంబంధించి వచ్చేసిన తర్వాత ఎవరు బాధ్యులో ఆ వైపుగా చర్యలు తీసుకుంటే బాధితుడికి న్యాయం జరుగుతుంది, బాధితుడి కుటుంబానికి స్వాంతనం చేకూరుస్తుంది, ఇంకోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి, మంచి చెడ్డలు తేలుతాయి, తప్పెవరు పనిష్ అవుతారు. ఆ 2 కీలకమైన నివేదికలు రాకుండానే బ్లేమ్ పాలిటిక్స్ మొదలైతే ఏమవుతుంది? రాజకీయంగా ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం పనికొస్తుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ ఆపాలి, రిపోర్ట్ల ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా సీరియస్ గా అనిపిస్తోంది. సెక్యూరిటీ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్యూరిటీ కాదు, వివిఐపి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, Z+ స్థాయి భద్రత కల్పిస్తున్నాము అని ప్రభుత్వమే హైకోర్టులో చెప్పింది. Z+ స్థాయి భద్రత, తరహా భద్రత కల్పిస్తున్నా ఉన్నారు. ఈ తరహా భద్రత కల్పించే వ్యక్తి కారు ఎక్కిన తర్వాత తిరిగి సభ ముగించుకోను, పోయిన కార్యక్రమం ముగించి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఆయన చేతిలో పర్యటన ఉండదు. నాట్ ఓన్లీ జగన్, ఎవరి చేతిలోనే పర్యటన ఉండదు. కానీ ఖచ్చితంగా ఎవరుంటారు? సెక్యూరిటీ ఆఫీసర్లు, గన్ మ్యాన్లు, బాడీ గార్డులు, రక్షక వాహనాలు, ఈ వ్యవస్థ చుట్టూ ఆయన ఉంటాడు. ఆయన కారు దిగాలన్నా వాళ్ళ అనుమతి ఉండాల్సిందే, కారు ఎక్కాలన్నా వాళ్ళ అనుమతి ఉండాల్సిందే, ఏమి ఎక్కడ ఉండాలో ఆయన అనుమతి ఉండాల్సిందే. లేకపోతే వెనక్కి పంపించే అధికారం ఉంది, అరెస్ట్ చేసే అధికారం ఉంది. అట్లాంటి దశలో ఆయన కారులో ఉన్నప్పుడు జరిగిందా, లేదా పైకెక్కి అభివాదం చేస్తున్నప్పుడు జరిగిందా క్లారిటీ లేదు. కానీ ఆయన పరిధిలో ఉండదు కదా ఆ కార్ డ్రైవర్ అంతా, ఆయన పరిధిలో ఉండరు, వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఏటూ చేర్చడం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన దానికి సింపుల్ గా కుట్రదారుడు అంటే ఆయనే చెప్తే పురమాయించి చేశారన్నట్టుగా వార్తలు విచారణలో తేలనివ్వండి, ఆయన పాత్ర ఉందా లేదని. నా పాయింట్ ఏంటంటే, ఆయన పరిధే ఉండదు కదా. ఒకసారి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, మంత్రుల స్థాయిలో వివిఐపీలు ప్రోగ్రామ్స్ వాళ్ళు ముందు చెప్తారు యాడికి పోవాలని తప్ప, ఏ రూట్ లో పోవాలి, ఎంత స్పీడ్ తో పోవాలి, అక్కడ ఎవరు ఉంటారు, ఏడ దిగాలి, ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉండదు. పోలీసులు, సెక్యూరిటీ ఆఫీసర్స్ వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ లో దిగి అభివాదం చేస్తుంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ కుదరదు, మన థ్రెట్ ఉంది అనేస్తే జగన్ గారు దిగడానికి లేదు. ఆయన ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా కావచ్చు, ముఖ్యమంత్రి గారు దిగడానికి లేదు, ఉండాల్సిందే, పోలీసులు మాట వినాల్సిందే. ముందు రక్షక వాహనం ఉంటుంది, జనం ఎంత ఎందుకు వస్తున్నారు. అన్నిటికన్నా మించి నాకు ఆందోళన కలిగించేది ఏంటంటే, ఈ స్థాయి భద్రత కలిగిన స్థాయి వ్యక్తి, హోదా ఉన్న వ్యక్తి కారు కిందకు ఒక మనిషి పడిపోయే పరిస్థితి రావడం అనేది ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు సాధారణంగా అక్కడ గుమ్ముగూడిన జనం కావచ్చు, అక్కడున్న పరిస్థితులు చూడొచ్చు. అంటే ఒకవైపు నుంచి జరుగుతున్న వ్యక్తి ఇటువైపుకి పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మేబీ ఎలా పడే అవకాశం ఉంది అని అంటారు? ఇన్ జనరల్గా సాధారణంగా మనం ఏదన్నా జరిగినప్పుడు ఒక అంచనా వేస్తూ ఉంటాం కదా, ఆ అంచనాలో ఏమనిపిస్తోంది మీకు?
ఇప్పుడు అంత పెద్ద విఐపి ఉన్న వెహికల్ కింద పడిపోవడం అంటే అక్కడ సెక్యూరిటీ లోపం ఉందని అర్థం. అంటే పడ్డం కూడా అంటే మనం చూసారా ఇట్లా ఇట్లా అంటే ఇలా పడుకున్నట్టుగా కూడా అది అంటే మనం నేనంటుంది ఆయన పనుకున్నాడా, కొంతమంది నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను స్కూటర్ తప్ప కారు స్వభావం కూడా తెలియని వ్యక్తిని. కాకపోతే దాదాపు టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి ఆ వెహికల్ తోసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తా ఉంది. అది సాధ్యమా అంటే చిన్న పర్సనాలిటీ కదా, అన్ని టన్నుల బరువు ఉన్నటువంటి వెహికల్ ముందు మనిషి చాలా చిన్న ప్రాణం కవక్కని ఎక్కేస్తుంది కదా అని కొంతమంది అంటున్నారు. సరే తర్వాత ఏం జరిగిందో ఆ వీడియో లేదనుకో, నేను ఎవరిది తప్పు ఎవరు ఒప్పు జరిగింది ఏంటో పోము. నా మేజర్ పాయింట్ ఏంటంటే అంత పెద్ద వివిఐపి మాజీ సీఎం Z+ కేటగిరీకి హోదా కలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యక్తి, ఒక వ్యక్తి కారు కింద పడిపోవడం అంటే రావడమే కదా మనిషి. తోసేస్తే వచ్చాడా, ఆయనకాయన తుల్లిపడ్డాడా, ఏదైనా కావచ్చు. ఆడి వరకు రావడం అంటే సెక్యూరిటీ దాటి రావడమే. ఇంకొక అతను ఏకంగా కారు ఎక్కేస్తున్నాడు ఆ వీడియోలో చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. ఇప్పుడు తుల్లి పడిపోయాడు లేదా తోసేస్తే పడిపోయాడా, బై మిస్టేక్ పడిపోయాడా, ఆయన ప్రాణం పోయింది, దురదృష్టకరం, బాధాకరం, ఆందోళన కలిగిస్తుంది. బట్ అది ఆయన ప్రాణానికి ముప్పు పట్టింది. రేపు ఎవరిన అగంతకుడు నేరుగా విఐపి దగ్గరకు వచ్చేస్తే అది ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఒక సీరియస్ సెక్యూరిటీ కలిగిన వ్యక్తికి ఉన్న కారు కింద ఒక హత్యను పడిపోయే పరిస్థితి రావడం అనేది సెక్యూరిటీ ల్యాబ్స్. కుట్రల తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా ఇవన్నీ చర్చ జరగాలి, ఇవన్నిటిపైన విచారణ జరగాలి. ఇంకొకసారి ఒక అమాయకులు ఒక పార్టీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు ఏ కారణం రీత్యైనా చనిపోవడం. అంతకుముందు ఏమైంది, రోడ్లో పోతుంటే ఒక వాహనం కొట్టేస్తే పడిపోయినారు అంటున్నారు. అది జరుగున్నా కూడా ఇట్లాంటి సెక్యూరిటీ జరగకుండా ఉండాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి దగ్గర కారులో జరిగిందంటే చాలా లోపాలు ఉన్నట్లు లెక్క. ఆ లోపాలకు బాధ్యులు ఎవరో వారిపై చర్య తీసుకోవాలి. మీరు కుట్రలు జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఒక వ్యక్తిని కొట్టేసుకోమని చెప్పే అంత పరిస్థితి ఉండదు. సరే వాడు ఎందుకు ఏం ఆధారాలు ఉన్నాయి నాకు తెలియదు. ఒక నిర్లక్ష్యం ఉంటే డ్రైవర్ది ఉండొచ్చు. డ్రైవర్ని ఎంత చేస్తాం, ఆ డ్రైవర్కి సిగ్నల్ ఇవ్వాలి కదా, రక్షక వాహనం మీరు రావచ్చు అని. అక్కడున్న జనాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఆయన కదా. రెండోది వివిఐపి వచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఒక ముందు సిగ్నల్ ఇచ్చాను వచ్చేయండి అని వెళ్ళిపోతారు. ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏదైనప్పటికీ కూడా మంచి చెట్లు తేలనివ్వండి. సెక్యూరిటీ లోపాలపైన చర్చ జరగాలి. టెక్నికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా కేసును ముందుకెళ్తే అది అర్థం ఉంటుంది. కానీ అట్లా కాకుండా రాజకీయ కారణాలతో కేసులు పెట్టేసి విమర్శలు ప్రతి విమర్శిస్తే ఇది బ్లేమ్ పాలిటిక్స్ అవుతుంది తప్ప బాధ్యతాయుతమైన పాలిటిక్స్ అయితే కాదు. సరే, ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇంత ఇష్యూ నడిచిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా సెక్యూరిటీ గురించి. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా మనం సెక్యూరిటీ గురించే మాట్లాడాం. సరైన సెక్యూరిటీ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వం ఇస్తుందా అంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే చాలా సందర్భాల్లో హెలికాప్టర్ దగ్గరికే డైరెక్ట్గా ప్రజలు రావడం మనం చూసాం. చాలా సందర్భాలలో మీద పడిపోవడాలు మనం చూసాం. మరి ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి కదా, కాదంటారా? ప్రభుత్వం వైఫల్యం అనుకున్న వ్యవస్థ వైఫల్యం. ఖచ్చితంగా వ్యవస్థల యొక్క లోపాలు. ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్ సంబంధించి హెలికాప్టర్ విరిగిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రాళ్ళు వేయడం, ఇక్కడ ఆ వ్యక్తి మరణించిన దాని చుట్టూ వాహనం అని చర్చ జరగడం చూస్తుంటే ఖచ్చితంగా సెక్యూరిటీ వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఏమంటున్నారంటే ఆయన అభిమానులు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చేసారని కూడా చర్చ అక్కడక్కడ నడుస్తుంది. ఇక్కడ ఆయన అభిమానులు మీ అభిమానులు ఉండరు. సీఎం హై లెవెల్ సెక్యూరిటీ జోన్ లో ఉన్న వాళ్ళకి మన పార్టీ తన పార్టీ అనే చర్చ ఉండదు. పోలీసులకి అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. అనుమతి లేని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే పక్కకు పంపించడమే. ఇది సెక్యూరిటీ చేసే పని. కాబట్టి ఆయన పార్టీ అభిమానులు వచ్చి అంటే ఎట్లా అలో చేస్తారు? ఆయన పార్టీ అభిమానులు చూరేసి కొట్టేస్తే ఒప్పుకుంటావా? మీ పార్టీ వాళ్ళు కూడా కొట్టుకుంటారని పోలీసు వ్యవస్థ సిస్టమ్ యాడ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అడుగడుగున సెక్యూరిటీ లోపాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం వ్యవస్థలు ఇంతకు మించి సెక్యూరిటీ కల్పించే పరిస్థితులు లేరు, ఇక్కడ పరిస్థితులు బాగలేదు అనుకుంటే నాలాంటి వాళ్ళు చెప్పేది ఇంటికాడనే ఆపేయండి. ఇక్కడ పరిస్థితి బాగలేదు, పరిస్థితి బాగైన తర్వాత ఆపేయండి, మీకు అధికారం ఉంది. 2 పర్మిషన్ ఇయ్యొద్దండి, పర్మిషన్ ఇస్తే దాటితే కేసు పెట్టండి. ఇది సరైంది. ఇప్పుడు ఉదాహరణకు 100 మందికి అనుమతి అన్నారు, ఆ తర్వాత 1300 మందికి అనుమన్నారు. 1300 మంది స్థానంలో ప్రభుత్వం 40,000 అంటున్నారు కదా, అంతమంది వస్తున్నారు కాబట్టి మీరు రావద్దండి ఇంటికాడి నుంచి ఆపేయాలిగా. నేను అంటుందంటే ప్రభుత్వం మేము ఇచ్చిన అనుమతి మేరకు 1300 మంది రావాలి, ఇదేమో మాపు ఎక్కువ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అలౌ చేయట్లేదు, మీకు అధికారం ఉంది, దాంట్లో సందేహం లేదు. ఆ పని చేయకుండా వచ్చిన తర్వాత ఎక్కువ మంది జనం వచ్చేసరికి అర్థం ఏముంది? అంటే పోలీసులు సిస్టమ్ సీరియస్ గా మీ పని మీరు చేయండి, అన్ని అనుకూలిస్తే చట్టబద్ధంగా రూట్ ఉంటే క్లియర్ చేయండి, ఇప్పుడు చేయలేము అని మీరు భావిస్తే రానియకుండా ఆపేసేయండి వివిఐపిని. అంతే తప్ప వచ్చిన తర్వాత జరిగే ఘటనలు బాధపడితే అందరూ
మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక నిండు ప్రాణం అనవసరంగా బలి అయిపోయింది. అది బాధాకరం విషయం. ఎస్, దురదృష్టకరమైన సంగతిని. అంటే ఎలా ఎవరి సభ అయినా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, బట్ ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది మరొకసారి జరగకూడదని కోరుకుంటామండి. ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే సుపరిపాలనల తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. అధికారం లేదు, ప్రతిపక్ష హోదా లేదు, బట్ ప్రజాస్వామ్యాన్ని గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్లయితే కనుక తొక్కి పట్టి నార తీస్తాం. ఈ వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. ఏం చెప్తారు? అంటే ఈరోజు కూటమి తొలి ఏడాది ఇంకా చంద్రబాబు గారు బహుశా మాట్లాడుతున్నారేమో, మరి ఏం మాట్లాడతారో చూడాలి. ఇక్కడ ఫస్ట్ పురంధేశ్వర్ గారు మాట్లాడింది కొంతమేరకు నేను విన్నాను. వారు మాట్లాడిన దాంట్లో జాతీయ విషయాలు ఎక్కువ ప్రస్తావించారు. అంటే దేశంలో జమ్మూ కాశ్మీర్ సమస్య, మన ఆపరేషన్ సింధూర, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. మరి రాష్ట్ర విషయాలు ఏం మాట్లాడారో చూడాలి. కాబట్టి వారు ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ అంశాలతో వాళ్ళకు ఆపాదించుకోదలుచుకోలేదు. మీ తిప్పల మీద పడని అన్నట్టు ఉంది. కాబట్టి మేము బీజేపీగా మా పని మేము చేసుకొని పోతాం అన్నట్టు వాళ్ళ వ్యవహారం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఉపన్యాసం వినలేదు, కానీ అధికారం లేదు, ప్రతిపక్ష హోదా లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మేము ఊరుకోము. ఇక్కడే లోపం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్ష హోదా ఉండి ఎట్లా పడితే అది చేసి ఊరుకుంటారా? ఒక టెక్నికల్ గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ర్యాంక్ ఆయనకు ఉండింది అనుకోండి, ఇవన్నీ చేయొచ్చా? ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ అంటే ప్రతిపక్ష హోదా ఉంటే ఏమైనా చేసేవచ్చా? లేదా అధికారం ఉంటే ఏమైనా చేసేవచ్చా? అది సినిమా డైలాగ్ లా ఉంది తప్ప పాయింట్ ఏంటంటే రూల్స్ కు విరుద్ధంగా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు పనిచేసినా యాక్షన్ తీసుకోవచ్చు. దానికి ప్రతిపక్ష హోదా ఏమో అవసరంలా. అంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మీకు ప్రతిపక్ష టెక్నికల్ హోదా రాలంత తక్కువగా మిమ్మల్ని ఓడించేశారు, మీరేంది మాకేం చెప్పేదంటే అది డిబేటబుల్. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష హోదా లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిగా వ్యతిరేకంగా పనిచేయడానికి హోదాలతో నిమిత్తం లేదు. ఏ హోదాలో ఉండేవాడు పనిచేసి ఎత్తుకు లోపలేయచ్చు. కానీ హోదాలతో పని లేదు ఇక్కడ, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు తిరస్కరించారు. ఎందుకంత కంగారు నేను ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి మేము ఎందుకు మాట్లాడుకునేది? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, సాధారణ భాషలో చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా పోయిపోయింది. ఇంకా ఆయన గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం? ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేసేయండి. చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఉపన్యాసాలు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి గారు ప్రెస్ పెట్టి జగన్, మంత్రులు ప్రెస్ పెట్టి ఒక పక్కేమో ఆఫ్టర్ ఆల్ పులివెందులు అమ్మంటారు, మళ్ళీ ఏమో ఆయనే తిడతా అంటారు. ఈ ప్రజలు అనుకోరా ఎందుకు ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత భయపడిపోతే ఎట్లా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 1 year సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన మాట ఇది. వారిచ్చిన పర్సనల్ హామీలు కొన్ని ఉన్నాయి స్వర్ణ గారు. దాంట్లో మొదటి హామీ ఏంటంటే ఉద్యోగస్తులకు పిఆర్సీ కాదు కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి మేము జగన్మోహన్ రెడ్డి లాగా ఓల్డ్ పెన్షన్ జీపీఎస్ తీసుకురాము, అందరితో చర్చించి సహేతుకమైనటువంటి పెన్షన్ విధానం తీసుకొస్తాను విత్-ఇన్ 1 year అన్నాడు. ఇప్పుడు ఆయన మొదట చెప్పాల్సింది ఏంటంటే ఈ 1 year ఏమి చర్చించాడో చెప్పాలి. ఈ 1 year ఏమి చర్చించాడో చెప్పాలి. 2, 30,000 మంది మహిళలు తస్కరణకు గురైనారు. దీనికి వాలంటీర్ల కారణం, లేదా వైసీపీ వాళ్ళు తస్కరించారు 30,000 మంది ఆడబిడ్డలు అన్నారు. దాంట్లో ఏం పురోగతి సాధించారు? ఆయన పర్సనల్ డిమాండ్లు ఇవన్నీ, స్టేట్మెంట్లు ఏమి సాధించారో చెప్పాలి. రెండోది, ఒక్కొక్క నియోజకవర్గానికి అనుకుంటాను ఏమనుకుంటాను, ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు విలువ చేసే యువతకు ప్రోత్సాహం ఇచ్చే పనులు ఎంతమందికి ఇచ్చారు? రేపేమన్నా ఇస్తారా? ఈ 2 బడ్జెట్లు అయితే నేను చూడాల. అంటే పర్సనల్ హామీలను టచ్ చేయాలి. కూటమి హామీలు టచ్ అయిపోతే పోయినారు. కూటమి హామీలు చంద్రబాబు గారు టచ్ చేస్తాడు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్తించాం, ఏ మేరకు నెరవేర్తించలేదు, నెరవేర్తిస్తే కారణాలు ఏంటి, నెరవేర్తించకపోవడం ఎట్లా ఇవన్నీ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఇవి చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా మీరు సమాధానం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇచ్చిన ప్రాధాన్యత మీ హామీలకు ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి విమర్శకే మీరు పరిమితం అయితే మీరు బలహీనపడిపోతారు. మీరు ఎప్పుడు బలపడతారంటే మీరు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అవుతున్నాయో చెబుతూ జగన్ విమర్శిస్తే మీరు బలపడతారు. అంతేగాని మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి జగన్ని టార్గెట్ చేస్తే మీరు బలహీనపడిపోతారు, జగన్ బలపడతారు. ఆ సూత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతే నష్టం. ఇప్పుడు మొన్నటి సభలో ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అన్న ఒక ప్లకార్డుకి సంబంధించి ఎంత రచ్చ జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే తొక్కిపట్టి నార తీస్తామంటున్నారు. ఎక్కడ
తేడా కనిపిస్తుంది? మరో ఇక్కడ పక్క అంటే ఆ భాష విషయంలో అది అధికారంలో ఉన్నారా? లేకపోతే మీరు అన్నట్టుగా ఏ హోదా లేకుండా ఉన్నారు. భాష అయితే ఏం మారట్లేదు కదా! అటు నుంచి గాని, ఇటు నుంచి గాని. ఇప్పుడు యోగాంధ్ర పేరుతో ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. లక్ష్యం ఏంటి? అందరూ యోగాను అలవాటు చేసుకోవాలి. శారీరకంగా, మానసికంగా చైతన్యవంతులై సమాజంలో బాధ్యతాయుతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బాగా బతకాలనేది యోగాంధ్ర యొక్క ఉద్దేశం కదా. హ్మ్. ఆ నుంచి నేర్చుకుని ఈ నేర్చుకుని రెండో రోజు ఈ భాష ఏంది? అంటే యోగా నేర్చుకోవడం అంటే మనసు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, భాష కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవేమి లేకుండా యోగా ఏమి నేర్చుకున్నారు, మీరేమి నేర్చుకున్నారు, జనానికి ఏం చెప్తున్నారు? యోగా చేసిన తర్వాత భాష మంచిగా రావాలి కదా. పాయింట్ ఏంటంటే ఇవన్నీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా మాట్లాడినాడు. ఆయన ఎక్కడా నేను మాట్లాడుతాను చెప్పలా, మీలాంటి విలేకరులు విసిగించినాడు. మామూలుగా ఆయన చూపు మాట్లాడు, టంగ్ స్లిప్ ఏదో మాట వెళ్ళిపోస్తాడు ఆయన. ఆయన నువ్వు చెప్పు అని మిమ్మల్ని చెప్పించినాడు తప్ప ఆయన చెప్పలా. అంటే అర్థమైంది, నేను దానికి బాధ్యుని కాదు, ఎవరు కూడా పెట్టాడు, చంద్రబాబు మీద కోపంతో పెట్టాడు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు చివరకు. అంటే ఆ రప్ప రప్ప అనే కార్యక్రమానికి ఈ సినిమా పుష్ప సినిమా డైలాగ్ కదా, అది ఏదో వాడుకున్నారులే, అది తెలుగు వాళ్ళు చంద్రబాబు మీద కోపంలో ఇట్లా మాట్లాడినాడు తప్ప ఆయన చెప్పలేదు. కాబట్టి రెండోది ఇది అవసరమా అంటే అది కొట్టేస్తాం చంపేస్తాం అనేది కదా వాళ్ళు తీసుకొస్తున్న లాజిక్. మళ్ళీ 24 గంటల ముందుగానే బొత్స చౌదరి గారు చంపేస్తే ఏమవుతుందని అన్నాడు. ఏం చేయాలి ఇంకా? రెండు, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో సైలెన్సర్లు తీసేసి బాగా రైజ్ చేసుకొని ఆ కుక్కే వేరే అని చెప్పినాడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత బహుశా ఆ నుంచి పోయిన వాళ్ళు ఒకరిద్దరు చనిపోయినట్టున్నారని దురదృష్టకరం. కానీ దీన్ని ఎట్లా చూద్దాం? కాబట్టి రాజకీయ నాయకులు, కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని పదాలు వాడేస్తుంటారు. ఆ పదాలే సమస్య కారణం అన్నట్టుగా మాట్లాడుకుంటే ఎట్లా? కాబట్టి ఇంకా ప్రతి పదాన్ని పట్టుకుంటే బొత్స చౌదరి గారిని ఏం చేయాలి, జగన్ గారిని ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి, ఇంక ఇవన్నీ చేసుకుంటా పోతా ఉంటాయి. నేను ఆ భాషని ఆ యాక్టివిటీని సమర్థించను, బట్ అదే సమస్యగా మార్చుకుంటే ఎట్లా? రెండోది, ఇప్పుడు హోంమంత్రి అనిత గారు రాజకీయ నాయకుడు రూపంలో ఉన్న రాజకీయ నేత ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎట్లంటారు ఆ మాటని? నేరస్తుడు అంటే అర్థం ఏంటి? నిరూపిత అయితే నేరస్తుడు, విచారణ ఎదుర్కొనేంత వరకు ముద్దాయి మాత్రమే. నేరస్తుడు ఎప్పుడవుతాడు? నిరూపించిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులు నిరూపించాడు చెప్పండి? సిబిఐ కేసుల దగ్గర నుంచి ఆరోపణలే కదా. పైపెచ్చు సిబిఐ కేసులో ఆయన ఒక్కోటి రిలీఫ్ అంతా వస్తున్నాడు, కొట్టేస్తా వస్తున్నారు, కొన్ని వెళ్ళిపోతున్నాయి, ఈ డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్ దాటట్లేదు. కాబట్టి గతంలో పెట్టిన కేసుల్లో ఆయన ఇంకా దోషిగా తేలలేదు. ఇప్పుడు మీరు ఎంతవరకు కేసు ఏం పెట్టలేదు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు అనేస్తే ఎంత పెద్ద పదజాలం అది హోంమంత్రి స్థాయిలో. కొంచెం మీరు నేను ఆరోపిస్తే ఓకే, కానీ హోంమంత్రి గారు ఆరోపించే స్టేజ్లో లేరు, చర్యలు తీసుకునే స్టేజ్లో ఉన్నారు మీరు. కాబట్టి నేరస్తుని ఎందుకు వదిలేస్తున్నారు అంటున్నా నేను. మీరు నేరస్తులు అంటున్నారు కదా, నేరస్తుని ఎందుకు వదిలేస్తున్నారు? చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలని నేరస్తుడుగానో ఇంకోటి మీరు ఆరోపించేది కేవలం రాజకీయం కోసమేనా? ఆయన పైన చర్యలు తీసుకునేదనుక. చర్యలు తీసుకుంటే మీ ఆరోపణలు నిజాయితీ ఉన్నట్టు, చర్యలు తీసుకోకపోతే మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. మన రాజకీయం కోసం ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు మీ పైన ఏం చర్యలు తీసుకోవాలని చర్చ వస్తుంది కదా. కాబట్టి నేరస్తుడు అనేది మీకు అనిపిస్తే చట్టబద్ధంగా వెళ్ళండి, యాక్షన్ తీసుకునేయండి. మీరేం డిమాండ్ చేసే పరిస్థితులు లేరు, నిర్ణయించే పరిస్థితులు ఉండరు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా. కాబట్టి ఇట్లాంటి భాష బూతు అనేది కేవలం బూతు వాటి చుట్టూ చూడదు, ఆ భాష యొక్క స్వభావం ఎంత తెలుస్తుంది సమాజానికి. ఇప్పుడు రప్ప అంటే కోసి చంపేస్తారని కదా మీరు అంటా ఉండేది. మరి నేరస్తుడు అనేది ఇంకొంచెం తీవ్రమైన పదం, నేరస్తుని ఎట్లా చూడాలి? అంటే కేవలం మనం మంచి భాష మాట్లాడుతున్నాం, బూతు లేదని ఏమైనా మాట్లాడితే కుదరదు. ఆ భాష, ఆ మాట యొక్క స్వభావం జనం మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ భాష, బొత్స చౌదరి గారి భాష, హోంమంత్రి గారి భాష, ఏ భాషకి ఏం తేడా లేదు. అల్టిమేట్ గా ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందని, నేరస్తుడు అంటే మమ్మల్ని నేరస్తుడు అంటారని వీళ్ళు ఫీల్ అవుతారు, నేరస్తుని చంపేస్తే పోతున్నారు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది యాడికి దారితీస్తుంది? కాబట్టి బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి. మీకు ఆధారాలు ఉంటే చర్య తీసుకోండి, ఆధారాలు లేకపోతే విచారణ చేయండి, అంతవరకు ఓపిక పట్టండి. కంక్లూడింగ్ స్టేట్మెంట్లు మీరే ఇచ్చేస్తే అట్లా జడ్జిలాగా. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు మొన్న చెన్నై వెళ్ళారు, ఓకే. ఇప్పుడు నిన్న కాక మనం చూసినట్లయితే మధురై వెళ్ళారు. ఈ సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకుని ఒక బీజేపీకి క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు ఆయా రాష్ట్రాలు తిరుగుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణగా కొంతమంది చూస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ, ఆయనకంటూ ప్రజల్లో ఆదరణ ఉంది. ఆదరణ రెండు రకాలు, ఆయన చెప్పితే వినే ఆదరణ, ఆయన చూడడానికి వచ్చే ఆదరణ.
సిలీ సెలబ్రిటీస్కి ఎక్కడ కూడా ఒక పాజిటివ్ నేచర్ ఏముంటుందంటే వాళ్ళు చూద్దామని వస్తారు. ఒక సాధారణ రాజకీయ నాయకుడు పోయేదానికి సినిమా ఫీల్డ్లో రాజకీయానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏం వింటారనేది వేరే సంగతి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కున్న నేచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ ఎ మాస్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజల్లో పరిచయం అక్కర్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ వస్తానంటే ఏసేవాడు ఈయనుడు అందరూ కూడా చూస్తారు, ఏం మాట్లాడతారో చూద్దామని పోయి ఎక్కుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆదరణ ఉంది కాబట్టి ఎక్కడ ఆదరణ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వాళ్ళు పోయిందే ఉంది. రెండు పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తారు, ఒక నేషనల్ పార్టీ వాళ్ళతో ఎంత బాగుంటే అంత మనకు లాభం అని ఆయన అనుకుంటాడు. ఇద్దరు పోయిందే ఉంటారు. కానీ ఎవరికో ఒకరికి లాభం, ఎవరు నష్టం జరుగుతుంది ఒక ఎండ్ పాయింట్ లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాదరణ, ఆయనకున్న ఇమేజ్ ని బీజేపీ ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో కూడా అయితే సినిమా హీరోగా ఆయన తెలుసు కాబట్టి చూడడానికి వస్తారు. అదనపు ప్రయోజనమే కదా బీజేపీకి, కాబట్టి వాళ్ళు ఉపయోగిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఒంటరి పార్టీ, చిన్న పార్టీ, నేషనల్ పార్టీ అయిన బీజేపీ వెనకాల తిరుగుతూ అంటే బీజేపీ మనిషిగా ముద్రపడితే తనకు ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన కూడా దాన్ని ఉపయోగించుకొని పోతున్నారు. ఎంతవరకు బీజేపీకి లాభపడేంత వరకు అది ఉంటాయి. ఇది లాభం పోయి ఇద్దరు విడిపోయినారు అనుకోండి, అప్పుడు నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కాదు. బీజేపీ ఏమంది, ఉపయోగించుకున్న రోజులు ఉపయోగించుకుంటుంది. వద్దని ఆయన బయటికి రావాలంటే బీజేపీ వాళ్ళు ఏం పొమ్మనరు, వాళ్ళ పార్టీ పని రావాల్సింది. వచ్చేసినప్పుడు ఆయన తిట్టాలి వాళ్ళు, మరి ఇన్ని రోజులు పోగినావు కదా అంటారు మీరైనా నేనే. కాబట్టి ఆన్నే ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉంటుంది. ఇది ఆ నుంచి రావాలనుకున్నప్పుడు అది సమస్యగా మారిపోతుంది బీజేపీ. కాబట్టి వెయిట్ అండ్ సీ. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇమేజ్ రీత్యా ఆయన ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ ఇప్పుడే కాదు ఎప్పుడే కాదు చేస్తానే ఉంటుంది, ఆయన ఉన్నంత వరకు అక్కడ. సార్, మరోపక్క మొన్న నిర్వహించిన యోగాంధ్ర ప్రోగ్రాంకి 350 కోట్లు ఖర్చు పెట్టారు అంటూ వైసీపీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అంత కాదు 75 కోట్ల వరకు ఖర్చు అయింది, అది కూడా కేంద్రం మళ్ళా రిఫండ్ ఇచ్చేస్తుంది అని చెబుతూ ఉన్నారు. మీరేమంటారు? అంటే ఒక పెద్ద ఈవెంట్ గా నడిపారు, ఒక స్ఫూర్తిగా ప్రజలందరికీ యోగాని ఆసక్తి కలిగించేట్టుగా చేయించడం ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రామ్ అయినా అద్భుతంగా చేస్తాడు, దాంట్లో సందేహం లేదు. చాలా సీరియస్ గా ఒక ప్రోగ్రామ్ అనుకున్నా అంటే అది అయ్యేంత వరకు దానిపైన తప్ప ఇంకేం పట్టించుకోడు. ఆ స్వభావం అయింది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, చేశారు. 200 కోట్లు 300 కోట్ల చర్చ నడిచాయి. దీనికి కారణం ప్రభుత్వం చేసిన హడావుడి. అంటే మొత్తం ప్రపంచం అంతా దీంతో నుండి ఐఏఎస్లు, ఐపీఎస్లు, వ్యవస్థ, ప్రభుత్వం అంతా దాని చుట్టూ నడిచింది. అయి ఉంటుందిలే అనుకుంటారు ఎవరైనా. అయితే ఇప్పుడు ప్రభుత్వం కాదు, వాళ్ళు చెప్పిన తప్పు 75 కోట్లే అంటారు. ఆ 75 కోట్ల కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా, స్కీమ్స్ ద్వారా ఏదో కేంద్రం యోగాని ఓన్ కూడా ప్రోత్సహించడం ఇస్తే ఇంకా సంతోషం, ప్రభుత్వానికి అయిన ఖర్చు మిగిలిపోతుంది కదా. కాకపోతే ఎంత మానవ వనరులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు బస్సులు 8,000 బస్సులు ఉన్నారు. 8,000 బస్సులు రెగ్యులర్ గా పోయే ప్రయాణికులు ఇబ్బంది పడినట్టే కదా. ఇట్లా ఉంటాయి. ప్రభుత్వం మొత్తం స్తంభించిపోయి దాని చుట్టూ నడిచారు కదా. కాబట్టి ఖర్చు ఎంత అనేది, మానవ వనరుల ఖర్చు ఎంత, సమయం ఖర్చు ఎంత, డబ్బు ఖర్చు ఎంత, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక మంచి సందేశం అయితే ఇవ్వదలుచుకున్నారు కాబట్టి దీన్ని ఎవరు విమర్శించరు. ఇంత ఖర్చు పెట్టాలనా అనేది వేరే సంగతి, కానీ విమర్శించరు. బట్ 75 కోట్లు వస్తే సంతోషమే. కాకపోతే ఆ యోగాంధ్ర నుంచి యోగా నేర్పించి మేము ఏం నేర్చుకుంటున్నాం, ఏం చెప్తున్నాం అనేది అనేది నేర్చుకుని ప్రభుత్వ స్వభావం, ఆలోచనలు, మాట తీరు మారితే ఆ యోగా ఫస్ట్ మీకు అర్థమైనట్టు మీ ద్వారా మాకు అర్థం అవుతుంది. యోగా అయిపోయిన సాయంత్రం నుంచి మళ్ళీ మొదటి అనుకో మామూలు ఉపన్యాసాలు, ఇంకా యోగా నుంచి మనం ఏమో నేర్చుకున్నట్టు. అంటే ఇది ప్రజలు చూస్తారు. కాబట్టి యోగాంధ్రకు సంబంధించి వివాదం ఎవరు ఎందుకు చేయదలుచుకోవాలంటే అందరూ యాక్సెప్టబుల్. అంటే అంత ప్రోగ్రామ్ అవసరమా, ప్రభుత్వమే దీన్ని చేయాలా, గిన్నిస్ బుక్ రికార్డు చేయాలా, దీనివల్ల లాభం ఎంత అనే చర్చ ఉంది. కానీ ఆ ఈ యోగాకున్న గౌరవం, యోగాకున్న రీతి వాళ్ళు ప్రభుత్వం ఉంటుంది. మరి చూద్దాం 75 కోట్లు అయితే రేపు జీవోలు ఇస్తారు కదా. రేపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీసీకి ఎంత ఇవ్వాలి అవన్నీ జీవోలు వచ్చినప్పుడు అన్ని తేలిపోతాయి, ఎవరికి ఎంత ఇచ్చారని అప్పుడు తేలిపోతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.